తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చూడండి, మీ కారు తీసుకెళ్ళాడు, మీ బట్టలు తీసుకెళ్ళాడు. డోంట్ వరీ, వాడు ఎక్కడికి వెళ్తాడు పట్టుకుంటాగా. ఏమిటి పట్టుకుంటారు? మీ అసిస్టెంట్ కూడా వాడితో పాటే ఉడాయించాడు. ఇంకా నయం, మీ అదృష్టం బాగుండబట్టి రాత్రి నేను డ్రాయర్ వేసుకుని పడుకున్నాను. నా అదృష్టమా? మీ అదృష్టమే, లేకపోతే నన్ను మీరు బట్టలు లేకుండా చూడాల్సి వచ్చేది. నా సంగతి వదిలేయండి. మీ మొహం చూస్తుంటేనే నాకు చాలా జాలేస్తుంది. జుట్టు లేకపోయినా పర్వాలేదు, కానీ బట్టలు లేకుండా మీరేం చేయగలుగుతారు? పేపర్ చుట్టూ తిరుగుతాను సార్, పర్వాలేదు. కానీ మీ మొహం చూస్తుంటే నాకు నవ్వాగటం లేదు. ఇంకోసారి నా ఫేస్ గురించి, నా జుట్టు గురించి మాట్లాడేవో బయటికి తోచేస్తున్నాను. సారీ సార్. వస్తోందా? రాలేదు. వస్తోందా? రాలేదు. వస్తోందా? రాలేదు. ఇదేమన్నా కోట ఊరుకో. సార్, మీరు నాకు సహాయం చేస్తే మా డిపార్ట్మెంట్ లో మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. అక్కడ చూడండి, దారి కాశాడు విధవా. వాడు నా అసిస్టెంటే. గుద్దేయండి సార్, పర్వాలేదు. ఓకే. అమ్మో, గుద్దేసింది. అనవసరంగా బ్రేక్ ఎందుకు వేశారు? నేనే లేదు, అదే పడిపోయింది. చేతులు పైకెత్తేయండి సార్, లేకపోతే వాడు ఇన్స్టిట్యూట్ రూల్స్ ప్రకారం కాల్చేసినా కాల్చేస్తాడు. నిజంగానా? రేయ్, నా డ్రెస్ ఎక్కడరా? నా డ్రెస్ ఎక్కడరా? ఒరేయ్ ముసలి పీనుగా, మన డిపార్ట్మెంట్ పరువు తీసి స్మగ్లర్ కి హెల్ప్ చేస్తున్నావా? నేనా? షట్ అప్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఒరేయ్ గుంటనక్క, బట్టలు తీరా. బట్టలా? దాందే ఉంది. అవసరమైనప్పుడల్లా విప్పుతూనే ఉంటాను. నీకు విషయం తెలుసా? ఇన్ 1962లో గన్నవరం రోడ్ లో బట్టలిప్పుకు తిరిగే కాంపిటీషన్ లో నేనే ఫస్ట్. ఆడామగా నన్ను కాదు, ఆయన అడుగు. ఎరా, గుడ్డలు వడదీస్తే గానీ స్మగ్లర్లను గుర్తుపట్టలేరని ట్రైనింగ్ లో చెప్పారా నీకు? నువ్వు కూడా తీరా. ఉన్నదొకటే డ్రాయరు. ఓకే, కానీ నీ ఐడెంటిటీ కార్డ్ ఎక్కడా? నన్ను ఐడెంటిటీ అడుగుతావా? ఐడెంటిటీ ఇదిగో. అడ్డమైన విధవులకి ఐడెంటిటీ కార్డులు ఇప్పించడం నాది బుద్ధి తక్కువ. కరెక్ట్ నాకు అమ్మాయిలు లేరు. గురు. రుచిగా ఉందా? సార్, ఆ తుపాకీ కూడా నాదే. తీసేసుకోండి, తీసేసుకోండి.
షూట్ చేయండి అంకుల్. అంకుల్ లేదు పెంకుల్ లేదు, నువ్వు కూడా పద. ఎరా, నా గుడ్డలు ఎత్తుకుని పారిపోతావా? ఎరా నువ్వు ఇన్స్టిట్యూట్ ఇప్పుడు నీ గుడ్డలు వదిలిస్తాను. రేయ్, నువ్వు కూడా వడది వడది. నువ్వు కూడా చూడు ఓపీఎం గ్యాంగ్ లా ఉంది. అవును వాళ్ళే. నిన్ను బతకనే పంప యా బొటనీ క్లాసు ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. బొమ్మల కింద బస్తాలు తీయద్దురా. అది కానీదిరా. ఇది ఎవడు నా స్నేహితుడు కారులో పెట్టాడు చెప్పండి రా. చెబితే సెన్స్ రానా శాంటా మోనికా బీచ్ రోడ్ 3 గంటలకి బిగ్ వన్. అర్థం కావట్లేదే. బీచ్ రోడ్ మనం వెళ్లే దారిలో వస్తుంది, ఆ, కానీ ఈ బిగ్ వన్ అంటే ఏమిటో అర్థం కావడం లేదే. బీచ్ రోడ్డుకు వెళ్ళాలంటే కనీసం 1 గంట పడుతుంది. ఆ, నువ్వు ఒక పని చేయి, నన్ను ముందు అక్కడ డ్రాప్ చేసి ఆ 3వ కారు ఎక్కడుందో కనుక్కో. అలాగే ఆ గోల్కొండ ఎక్కడున్నాడో తెలుసుకో. కరెక్ట్ గా 174 మైల్ రాయి దగ్గర నా కోసం వెయిట్ చేస్తూ ఉండు, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే? ఓకే. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి సీజర్స్ ప్యాలెస్ లో రహస్య సమావేశం జరగబోతోంది. కానీ ఆ చైతన్య స్టాప్ దట్ నాన్ సెన్స్. ఇప్పటికే మన కోబ్రా చంపబడ్డాడు. నీ చావు కూడా ఎంతో దూరం లేదు, కాబట్టి చైతన్య ప్రాణాలతో ఉండడానికి వీలేదు. వెంటనే వాడిని చంపి. ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ మన రహస్య సమావేశం సవ్యంగా జరగాలి. ఎవరు నువ్వు? వీళ్ళతో నీకేమిటి సంబంధం? ఇప్పుడేం చెప్పలేను. అయినా నువ్వు భయపడాల్సిందే లేదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని, నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. నన్ను నమ్ము.
Come fast. తప్పుకో. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన మనిషిని చెప్తున్నావు. నిన్నెలా నమ్మటం? నమ్మక తప్పదు, వేరే మార్గం లేదు. అయితే కార్ పార్క్ లో నన్ను ఎందుకు వెనక దెబ్బ తీసావు? ఆ రిపేర్ ట్రక్ లో లోడ్ చేసిన బాక్సులన్నీ ఏమయ్యాయి? నిన్ను రక్షించడానికి వెనక దెబ్బ తీసి నాతో తీసుకొచ్చాను. పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన మనిషి రిపేర్ ట్రక్ డ్రైవ్ చేస్తున్నాడు. అతన్ని విలన్ మనుషులు వాళ్ళ స్థలానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి అతను మనకి మెసేజ్ ఇస్తాడు. అప్పుడు మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవచ్చు. హాయ్ పద్మిని. హాయ్. స్మిత, హలో. పోలీస్ ఆఫీసర్. మన పార్టీ అలే. ఎలాగైనా సరే ఆ 3వ ఫోటో సంపాదించాలి. ఆ కార్ ఎక్కడుందో ఏంటో. అవును, గోల్కొండను చూసావా? ఆహా, నేను వచ్చేటప్పుడు మీ కార్ చూశాను, కానీ మీ ఫ్రెండ్ మాత్రం లేడు దాంట్లో. ఆ పంక్స్ కార్ క్రాస్ చేస్తుంటే అనుమానం వచ్చి ఫాలో అవుదాం అనుకున్నాను. కానీ నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తానన్నాను కదా, మిస్ అయ్యాను. సరే, మీరిద్దరు ఈ కార్లో రండి, నేను ఆ కార్లో వస్తా. అదిగో పంక్స్ వెళ్తున్నారు. మిస్టర్, ఎవరు నువ్వు? మా పడిని ఆపుతావా? ఎంత ధైర్యం నీకు? అర్జెంట్ గా మీ కార్ చెక్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. మా సంగతి నీకు తెలియదు. మేము తలుచుకుంటే ఏమైనా చేయగలం. చాలా అవసరం. మా నాన్న ఎవరో నీకు తెలుసా? మా తాత ఎవరో నీకు తెలుసా? మా ముత్తాత ఎవరో నీకు తెలుసా? నీ తాత సంగతి చెప్తావా? ఆ? Kawabanga. Hello? Yes? What? I see. Thank you. చంపుతావా? Are you going to shoot me? నన్ను రెచ్చగొడితే ఇది రెచ్చిపోతుంది. సో ప్రజా రక్షకుడివి, భక్షకుడివి నువ్వేనన్నమాట. కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ కేజే ప్రభాకర్. నో,
కమిషనర్ ఆఫ్ పోలీస్ డ్రెస్ వేసుకున్న జస్ట్ ఏ బిజినెస్ మ్యాన్ ని, అంటే వ్యాపారస్తుణ్ణి. ఏ వ్యాపారం? సారీ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కాకి గుడ్డలు ఖద్దరు గుడ్డలు వేసుకున్న వాళ్ళు రహస్యాన్ని బయట పెట్టరు. పుట్ డౌన్ దట్ గన్. భయపడుతున్నావా? మంట కావాలనుకుంటేనే నిప్పు వెలిగిస్తారు. నీకో విషయం తెలుసా? నువ్వు, నీ ముద్దుల కూతురు చావుకి జస్ట్ దగ్గరలో ఉన్నారు. మా అమ్మాయ? కాకపోతే మా అమ్మాయ? మీరే కాదు, నా వ్యాపారానికి అడ్డు తగిలిన వాళ్ళందరూ చావుతో స్నేహం చేస్తున్నట్టే. మా అమ్మాయిని ఏం చేశావు చెప్పు. కూల్ డౌన్, కూల్ డౌన్. నేను నీకిచ్చే సలహా ఒక్కటే, గొడవ పడకుండా నా వ్యాపారంతో చేతులు కలుపుతావా, లేకపోతే నీ ఫోటోకి దండ ఇమ్మంటావా? ఆవేశపడకుండా ఆలోచించుకో. చూడు, ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి నాతో రా. నువ్విప్పుడు ఏం చేస్తున్నావో నీకు తెలుసా? అఫ్ కోర్స్ తెలుసు. పద. ఎక్కడికి? ఫినిషింగ్ పాయింట్ దగ్గరికి. నౌ ఇట్ ఇస్ క్లియర్. ఆ దుర్మార్గుల ఆలోచనలు, వాళ్ళ ప్లాన్స్ అన్ని స్పష్టంగా ఉన్నాయి. బట్ వాళ్ళు చాలా తెలివిగా ప్రీ ప్లాన్ గా అన్ని అరేంజ్ చేసుకున్నారు. ఆయుధాలన్నింటినీ తిన్నగా గోవా హార్బర్కి చేరుస్తున్నారు. అక్కడ నుంచి ఆ కమిషనర్ రౌడీల సాయంతో వాటిని తన స్థావరానికి చేర్చబోతున్నారు. బాస్టర్స్. ర్యాలీ ఎండ్ పాయింట్ గోవా కదా, అక్కడికి మా నాన్నగారు ఎలా చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఈ విషయం వెంటనే ఆయనకు తెలియజేయాలి. అది పెద్ద ప్రాబ్లం కాదు. అవును, ఆ సిబిఐ ఆఫీసర్ స్మిత నీకేమైనా చెప్పిందా? లేదే, వాళ్ళ బాస్ ని కాంటాక్ట్ చేయాలని చెప్పింది. వాళ్ళ బాస్ ఎవడు? తెలీదు, అతను ఎవరో తర్వాత చెప్తానంది. నాకు ఆ సిబిఐ ఆఫీసర్ స్మిత మీద డౌట్. సంథింగ్ రాంగ్. డౌటా? నువ్వే కదా పోలీస్ డిపార్ట్మెంట్ మన పార్టీ అని అన్నావు. అవసరాన్ని బట్టి అలా యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ అమ్మాయి మీద కన్నేసి పెట్టు. నువ్వు వెంటనే ఇన్ఫర్మేషన్ అంతా మీ నాన్నగారికి తెలియచేయి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఓకే? అదిగో టెలిఫోన్ బూత్. వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేయి. నంబర్ తెలుసా? గోవాలో ఆయన ఏ నెంబర్ లో ఉంటారో బయలుదేరే ముందే చెప్పారు. ఐల్ ట్రై. హలో హలో. మీరు నన్ను ఫాలో అవ్వండి. పోనీ.